అబ్బబ్బబ్బబ్బా ఏం సలి గీసాలి చల్లగుండా పొద్దుగాల లేద్దామంటేనే పానం మీదకి వస్తుంది. ఈగ నీళ్ళతోని తానాలు చేసేటోళ్ళైతే తోపులే అనొచ్చు. జర్ర ఎండెక్కినాక జర్రంత షేపు అట్లా ఎండపొడ కూసుందామని పోయిన వాళ్ళకైతే మళ్ళా ఎండలకించి లేవాలంటేనే లేవబుద్ధి అయితే లేదు. ఇదంతా అటు ఆంధ్రాకి వెళ్ళి లేచిన తుఫాన్ చేయంగానే అంటుర్రు మొగులధికారులు. ఆంధ్రాల సంపుడు చంపుతున్నాయి వానలు. చలికాలంలో వానలేందనుకుంటారు కదా, అట్టుంటది మరి తుఫాన్తోని. బెంగాల్ తుఫాను ముప్పు మోపైంది. ఇప్పుడు ఆడ సముద్రం అంతా కింద మీద అవుతుంది. ఇప్పటికే గంటకు 60-70 కిలోమీటర్ల రువడి మీద కదులుతుంది. గాని ముందు ముందు ఈగింత రువడి పెరిగేటట్టున్నది అంటున్నారు మొగులు అధికారులు. తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ మధ్యన కరైకల్ మహాబలిపురం మధ్యన పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తుఫాన్ గా దాటే అవకాశం అన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ఈ సైక్లోనిక్ స్టార్మ్ ని సాటిలైట్ పిక్చర్ ద్వారా చూసుకుంటే వెస్ట్వర్డ్ డైరెక్షన్ లో, అంటే ఈ డైరెక్షన్ లో ఇలా వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు అంటే ఈ మహాబలిపురం ఇటు కరైకల్ మధ్యలో ఈ పుదుచ్చేరికి ఈ రోజు సాయంత్రానికి తుఫాన్ గా దారి ఉంది. నెరిగా నెల్లూరు జిల్లా మీద ఇగింత ఎక్కువనే తోలుతున్నాయి గాలులు. పెన్నా నది ఒడ్డుకుండేటోళ్లు కింది జాగలు ఉండేటి పబ్లిక్ జరంతా పైలంగా ఉండాలని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్, కృష్ణపట్నం ఓడరేవుకు 6వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీరం దాటే యాళ్లకు 90-100 కిలోమీటర్ల రువడి మీద వచ్చినా ఆశ్చర్యపోయే పనేం లేదంటున్నారు మొగులు అధికారులు. సముద్రంలోకి పోయి చేపలు పట్టుడు ఆపేసిరు. తెగిచ్చేవాళ్ళన్న సముద్రంలోకి పోతే మాత్రం అంతే సంగతులని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు హైదరాబాద్ కించి చెన్నైకి వెళ్ళబోయేటి గాలి మోటార్లను కూడా యాడియాన్నే ఆపేసిరు. ఒక ఆంధ్ర రాయలసీమలనే కాదు, అటు తమిళనాడు పుదుచ్చేరి దిక్కు కూడా తుఫాన్ తోని వానలు అందుకుంటున్నాయి. ఈ మూడొద్దులల్లా అటు దిక్కు కూడా గట్టిగానే పడేటట్టున్నాయి అట డల్లులు. గాలులు రువడి పెంచేటాళ్లకు సర్కారులు కూడా హుషారయ్యారు. జిల్లా పెద్ద అధికారులు కలెక్టర్లే దగ్గరుండి అన్ని అరుచుకోవాలని ఆర్డర్లు వేసిండట సీఎం చంద్రబాబు సారు. ఈ ముప్పు ఎక్కువ ఉన్న దిక్కుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా దింపారు. చూడాలే మరి ఇక ఈ తుఫాన్ తోని ముందర ఎట్టుంటదో ఇక.